యేసే విమోచన, యేసే విమోచన. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి శుక్రవార దినమందు మనమందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువను ధ్యానం చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళిని ప్రేమించి శరీరధారిగా ఈ లోకములకు వచ్చి మానవుల పాపముల కొరకు విమోచన కొరకు ఆయన క్రయధనముగా మన కొరకు అర్పించబడ్డాడు. ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన చిందించినటువంటి ఆ రక్తధారలే మన యొక్క ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేశాయి, మనల్ని దేవునితో సంధి చేశాయి, మనల్ని ప్రభువుకి సమీపస్తులుగా చేశాయి. అబ్బా తండ్రి అని పిలిచే కృపను, యోగ్యతను ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ దినమందు, ఈ మంచి శుక్రవార దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో పలికిన 7 మాటలను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం, కానీ ఇవి చాలా ప్రాధాన్యమైనటువంటివి. సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడినా చివరి మాటలు చాలా విలువైనటువంటివి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిన జీవిత కాలంలో చివరి 3.5 సంవత్సరాలు కూడా చాలా శ్రేష్టమైనవి. కారణం ఏంటంటే ఆ 3.5 సంవత్సరాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, కన్నులు లేని వారికి కళ్ళు, మాట రాని వారికి మాట, చెవిటి వారికి వినికిడిని, అలాగ అనేక స్వస్థత కార్యాలు చేసి తన పరిచర్యను విస్తృతపరిచి అనేక మందికి మేలు చేస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యాలు చేశాడని. నేటికిని ప్రభు ఆ కార్యాలు చేస్తున్నాడు. ఎవరు విశ్వసిస్తారో వారి జీవితాల్లో ఆ స్వస్థత కార్యాలు, ఆశీర్వాద కార్యాలు జరుగుతాయి. కారణం, శిలువ శక్తి ఒక్క రోజుకు పరిమితమైనది కాదు, అది యుగయుగములు నిలిచేటటువంటిది. దేవుణ్ణే సంతోషపరిచిన ఆ రక్తమును విశ్వసించిన ప్రతివాడు వాని జీవితంలో ఎల్లవేళలా విడుదల పొందుతాడని ఈ సమయం ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఆ 3.5 సంవత్సరాలు ఎంత ప్రాముఖ్యమైనవో, శిలువలో యేసు ప్రభు గడిపిన ఆ 3.5 గంటలు చాలా విశిష్టమైనటువంటివి. ఆ 3.5 గంటల కాల వ్యవధిలో యేసు ప్రభు పలికిన ఆ చివరి 7 మాటలు చాలా అద్భుతం, ఆశ్చర్యం, మన హృదయానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటివి. ఎందుకో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. కలువరి శిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు. మొదటిదిగా మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మొదటి మాట. ఈ మాటను వింటున్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ వేయబడింది అనుకోనని సంఘటన కాదు. ఒక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడున్న మాటలో మనం చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ. అనగా మూకుమ్మడిగా అందరూ కలిసి కుట్ర పన్ని యేసు ప్రభువుని శిలువకు అప్పగించారు. ఆ కుట్రలో యూదులు ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఉన్నాడు, రోమా సామ్రాజ్యపు అధికారులు ఉన్నారు, సెనహద్రిన్ సభ్యులు ఉన్నారు. ఇలా అందరూ కలిసి మూకుమ్మడిగా కుట్ర పన్ని యేసు ప్రభువుని శిలువకు అప్పగించారు. వారు కుట్ర పన్నిన సంగతి యేసు ప్రభువుకు తెలియదా? తెలుసు. యూదా ఇస్కరియోతు అన్నా కైఫాలను కలిసి వారి దగ్గర వెండి దేనారములకు యేసు ప్రభువును అమ్మివేశాడన్న సంగతి ప్రభువుకి తెలుసు. రోమా సామ్రాజ్యం వారందరూ కూడా యేసు ప్రభు మీద దేవదూషణ నేరము మోపి ఆయనను సంహరించడానికి ఇష్టపడుతున్నారనే సత్యం దేవునికి తెలుసు. ఆయనను ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున తీర్పులు తీరుస్తున్నప్పుడు అది చట్టానికి విరుద్ధమో, అన్యాయంగా నేను తీర్పు తీర్చబడుతున్నానని తెలుసు. వారు అన్యాయంగా చేస్తున్నారని కూడా యేసు ప్రభువుకి తెలుసు. ఈ తెలిసినవన్నీ యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్న ఆ యూదా మత నాయకులకు, రోమా సామ్రాజ్యాధికారులకు అందరూ ఎరిగినటువంటిదే. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అక్కడ ఉన్న వారిలో ఎవరు చిన్నపిల్లలు లేరు, అమాయకులు లేరు,
ఒకరి ద్వారా ప్రేరేపించబడితే చేసిన వారు లేరు. యేసు ప్రభు వస్త్రాల కొరకు చీట్లు వేసుకుంటున్నారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన గడ్డాన్ని లాగుతున్నాడు ఒకడు. ఇంత భయంకరంగా హీనంగా యేసు ప్రభువును అవమానపరుస్తుంటే, అవమానపరుస్తున్న వారందరూ దాన్ని ఒక హీరోయిస్టిక్ యాక్ట్గా తీసుకుంటే, యేసు ప్రభు వారిని ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఈ మాట పలికినప్పుడు, నీ మాట చదివిన ప్రతిసారి నా హృదయం ఎంతగానో ఆనందంతో గంతులు వేస్తుంది. కారణం ఏంటి తెలుసా? మానవాళి దేవునికి వ్యతిరేకంగా ఎన్ని క్రియలు చేసినా ప్రభు యొక్క ప్రేమ మనల్ని క్షమించింది. ఇక్కడ వీ కెన్ సీ ద మోడల్ ఫర్గివ్నెస్ ఇన్ జీసస్ లైఫ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మనిషిని ఎలా క్షమించాలనేది ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. డోంట్ డూ బికాస్ ఆఫ్ వాట్ సంబడి ఈజ్, డూ వాట్ యు ఆర్. ఎవరో ఏదో చేశారని వారిని బట్టి నీవు క్షమించకపోవటం కాదు, నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నువ్వు క్షమించాలి. యేసు ప్రభు చేసింది ఇదే. వారు ఏం చేశారు, వారు తనకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించారు, వారు ఏ విధమైన అన్యాయాన్ని నాకు చేశారు అనే దాన్ని బట్టి వారిని క్షమించలేదు. వారు చేసిన వాటి అన్నిటికీ అతీతంగా తానేమై ఉన్నాడో, తాను ప్రేమై ఉన్నాడు కనుక, దేవుడై ఉన్నాడు కనుక, క్షమించుటకు సిద్ధ మనస్కుడై ఉన్నాడు కనుక తన ప్రేమను బట్టి వారిని క్షమించాడు. ఈరోజు సమాజంలో జీవిస్తున్న మనము ఇతరులను క్షమించాలంటే క్షమించగలిగిన నేరమా, క్షమించలేని నేరమా అని మనం బేరీజు వేస్తూ ఉంటాం. యేసు ప్రభు సముఖంలోకి వచ్చి శిలువ ధ్యానాలు ధ్యానిస్తున్న మనము క్షమించగలిగిన నేరం ఒకటి, క్షమించలేని నేరం ఒకటి ఏమీ లేదు ఆయనకి. ఏదైనా క్షమించగలడు అనగా మనకు ఒక మాదిరిని ఉంచాడు. ఎవరినైనా క్షమించాలి, ఏ వ్యక్తి మనకు విరోధంగా చేసినా క్షమించాలి. వారిని బట్టి కాదు, నిన్ను బట్టి లేదా నీ యొక్క ప్రవర్తన బట్టి, యేసు ప్రభు యొక్క కృప ద్వారా నీవు పొందిన క్షమాపణ బట్టి నీవు ఇతరులను క్షమించేవాడిగా నీవు ఉండాలి. యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట మనకేం తెలియజేస్తుంది తెలుసా? మనము ఇతరులను క్షమించాలి. మనకు విరోధంగా ప్రవర్తించిన వారి మీద పగబట్టకూడదు, కోపంతో ఉండకూడదు. పగ, కోపము, ప్రతీకారము మనలను ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. కయ్యను కోపపడి, అసూయపడి ఆమె తమ్ముని చంపివేశాడు. తద్వారా కయ్యను దేశదిమ్మరయ్యాడు, తనలో ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది మనం క్షమించడానికి సిద్ధ మనస్సు లేనందున మనలోని అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాం, అనర్థాలను తెచ్చుకుంటున్నాం, శాపాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ సిలువను ధ్యానిస్తున్న మన జీవితాల్లో క్షమించే మనసుందా? ఇతరులను క్షమించగలుగుతున్నావా? నీ భర్తను క్షమించలేకపోతున్నావు, నీ భార్యను క్షమించలేకపోతున్నావు, నీ పిల్లలను క్షమించలేకపోతున్నావు, నీకు విరోధంగా ప్రవర్తించిన అధికారులను క్షమించలేకపోతున్నావు. కానీ దేవుని బిడ్డగా సిలువను ఆరాధిస్తున్నావు. అది ఎంత మాత్రం మంచిది కాదు. దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, ప్రభువుని ప్రేమిస్తున్న నీవు ఇతరులను క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలని యేసు ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట మనకొక మాదిరిగా ఉందని క్షమించుటకు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువలో యేసు ప్రభు పలికిన రెండవ మాటను చూద్దాం. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట రాయబడింది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు అని యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. యేసు ప్రభుకి ఇరువైపులా కూడా ఇద్దరు దొంగలను వేలాడి తీసినట్లుగా మనం చూస్తాం. ఆ ఇద్దరి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్ర పుస్తకాల్లో చరిత్రకారులు రాసిన దాని ప్రకారం ఒకటి పేరు సెప్టోస్, మరొకటి పేరు డెస్మోస్. ఈ ఇద్దరు కూడా యేసు ప్రభువుకి ఇరువైపులా కూడా సిలువలో వేలాడుతున్నట్లుగా మనం చూస్తాం. మనం చూసిన ఈ సందర్భంలో సిలువలో వేలాడుతున్న వాళ్ళందరూ కూడా చాలా వేదన అనుభవిస్తున్నారు. ఆ వేదనకు భరించలేక కేకలు పెడుతున్నారు. ఆ సందర్భంలో సిలువలో వేలాడుతున్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి ఒక దొంగ యేసు ప్రభు వైపు చూసేటాడు. బోధకుడా, నువ్వు శక్తి గలవాడువు కదా, అనేకమైన అద్భుతాలు చేసావు కదా, నీకెందుకు ఈ బాధ, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఆ వ్యక్తి కేకలు పెడుతుంటే, సిలువలో యేసు ప్రభు కుడివైపున వేలాడు ఆ దొంగ అంటున్నాడు, యేసు ప్రభుతో మాట్లాడుతూ తన పక్కనట్టు స్నేహితునితో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా
మనము చేసిన తప్పుకి, మనము చేసినటువంటి నేరాలకు మనకైతే ఇది తగినదే, కానీ ఆయనకి శిక్ష తగినది కాదు అని యేసు ప్రభు వైపు చూచి అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ప్రభు అతనికి జవాబు దయచేశాడు. ఈ రెండవ మాటలో మనం తెలుసుకోవాల్సిన మొదటి సత్యం ఏంటి తెలుసా? గాడ్ ఆర్ జీసస్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హీ నాట్ ఓన్లీ హియర్స్ అవర్ ప్రేయర్, హీ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. ఆయన కేవలం ప్రార్థన ఆలకించువాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చువాడు. ఆ పాపి అనే వ్యక్తి శిలువలో వేలాడుతూ, అయ్యా నా పాపమును క్షమించు, నాకిది తగినదే, నేను పాపము చేసిన పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన ప్రభు అంగీకరించాడు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పాపములను ప్రభు క్షమించడానికి సిద్ధ మనస్కుడై ఉన్నాడు. కానీ నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. చాలామంది చేసిన పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభువాని ఆయన శరణు వచ్చినట్లయితే సిలువలో వేలాడుతూ రక్తం పడుస్తూ నిన్ను క్షమించడానికి సిద్ధ మనస్కుడై ఉన్నాడని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఈ సిలువలో వేలాడుతున్నటువంటి ఈ యొక్క దొంగ చేసిన ప్రార్థనకు ప్రభు ఇచ్చిన జవాబుగా ఈ మాటను చూస్తున్న మనము, ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట యేసు ప్రభు పలికినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది, సువార్త అందరికీ వినిపించబడుతుంది, కానీ ఎవరు విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. యేసు ప్రభుకి ఇరువైపులా సమాన దూరములో వారు సిలువ వేయబడ్డారు. కానీ ఒకడు యేసు ప్రభువును చూచి పాపములు క్షమించువాడిగా గుర్తించాడు, ఆయన మరలా తిరిగి వచ్చే రాజుగా గుర్తించాడు, ఆయన మరలా తన రాజ్యముతో వస్తాడని విశ్వసించాడు. ప్రభువు నమ్మాడు, ప్రభువు పాపములు క్షమించువాడని నమ్మాడు, ఆయన మరలా రాజ్యమును తీసుకో రెండవ మారు లోకానికి వస్తాడని నమ్మాడు. గనుక నమ్మిన వ్యక్తి యేసు ప్రభుని ప్రార్థన చేశాడు. కానీ రెండవ వాడు అదే దూరంలో ఉన్నాడు. కనీసం వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత కూడా యేసు ప్రభువుని గురించి సానుకూలంగా ఆలోచించి విశ్వసించనటువంటి దౌర్భాగ్యుడిగా మిగిలిపోయి రక్షించబడని వ్యక్తిగానే ఉండిపోయాడు. ఈ సిలువ మాటలను ధ్యానం చేస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, సిలువ మనందరికీ అందుబాటులో ఉంది, సమాన దూరములోనే ఉంది. ఎంతమంది సిలువను చూచి మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చిన ప్రభు, ఆయన కల్వరి సిలువలో రక్తము కార్చింది మన కోసమే, మన పాపములు క్షమించడం కోసమే, మనల్ని విడిపించడం కోసమే, మనల్ని దీవించడం కోసమే, నిత్య రాజ్య వారసులుగా మనల్ని చేయుట కొరకే అని ఎంతమంది విశ్వసిస్తున్నారో ఈ దినమందు వారికి ఇదే వాగ్దానాన్ని యేసు ప్రభు తెలియచేస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట క్లారిఫై చేయాలని, ఈ మధ్య కాలంలో ఎక్కువ బాప్తిసం అక్కర్లేదు అనే బోధ చాలా విస్తృతంగా వినిపిస్తోంది. దానికి ఉదాహరణ సిలువలో వేలాడుతున్న దొంగనే చూసుకుంటున్నారు. సిలువలో వేలాడుతున్న దొంగ అతనికి అవకాశం లేనందున అతనికి బాప్తిసము అవసరం లేదు అని ప్రభు అక్కడే అతనికి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు నీకు అవకాశం లేదా? నమ్మిన నీవు బాప్తిసం పొందటంలో వచ్చిన నష్టమేముంది? సిద్ధాంతాలను అడ్డంగా పెట్టుకుని ప్రభు మాటకు అవిధేయులైతే దేవుని శాపం వస్తుంది తప్ప ఆశీర్వాదం రాదు. యేసు ప్రభువే సాక్షాత్తు శరీరధారిగా ఉన్నప్పుడు నీతి యావత్తు ఇలా చేయాలన్నాడు. పాపము లేని యేసు ప్రభు నీతి యావత్తుని బాప్తిసం పొందాలంటే పాపివైన నీవు బాప్తిసం పొందడం ఎంత ఆవశ్యకతో జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్న ఈ దొంగ యొక్క ప్రార్థన ఆలకించి తన పశ్చాత్తాపాన్ని చూచి తనకు వాగ్దానాన్ని ఇచ్చి ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవు నీ పాపం విషయమై పశ్చాత్తాపపడు. నీ కొరకే కల్వరిసిలో యేసు ప్రభు మరణించాడని విశ్వసించు. ఆయన మరలా తిరిగి రాజుగా రాజ్యముతో వస్తున్నాడని నువ్వు నమ్మితే ఈరోజే ఆ దొంగ ఏ వాగ్దానాన్ని పొందుకున్నాడో ఆ వాగ్దానంతో కూడా నిశ్చయత నీ జీవితంలో పొందుతావని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే రెండవ మాట ఉత్పన్నమవట కారణం మొదటి మాటే అని చెప్పాలి. ద ఫస్ట్ వర్డ్ స్పాన్సర్డ్ ద సెకండ్ వర్డ్. కారణం ఏంటంటే యేసు ప్రభు మాట విన్నటువంటి ఈ వ్యక్తి హృదయంలో చలనం ప్రారంభమైంది. అయ్యో, మేము ఇంత వ్యతిరేక పనులు చేసినా ప్రభు ఈ మాట అనగలిగాడే,
ఆ యొక్క మాట తన హృదయాన్ని కలచివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మన హృదయాన్ని మారుస్తుంది. దేవుని మాట మన హృదయాల్లో నూతనత్వాన్ని తీసుకొస్తుంది. కనుక ప్రభువు మాటకు లోబడండి. ఈరోజు శిలువపై వేలాడుతున్నటువంటి యేసు ప్రభు పలికిన ఈ రెండవ మాట, ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, ప్రభువుకి ప్రార్థన చేద్దాం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుదాం. శిలువలో యేసు ప్రభు పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మూడవ మాటను మనం ఇక్కడ చూచినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవితం అంతా కూడా ఒక గొప్ప మాదిరి. కేవలము ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభువును చూడటం అనేది అవివేకం అవుతుంది. యేసు ప్రభు సంపూర్ణ మానవుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఆయన ప్రతి పాత్రకు సరిపడినటువంటి ఒక ఆత్మీయ నాయకుడిగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మన జీవితాలను ఆశీర్వదిస్తున్నాడు ప్రభు. కారణం ఏంటంటే, సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ఆయన వేదన పడుతూ తన తల్లిని గురించి శ్రద్ధ వహించినట్లుగా చూస్తాం. యేసు ప్రభు అనుభవిస్తున్న వేదన బట్టి తల్లి తల్లడిల్లిపోతుంది. బహుశా తన భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందనమని నేను అనుకోవట్లే, కానీ తన భవిష్యత్తు ఏంటి అని కేకలు పెట్టినట్టుగా కూడా నేను అనుకోను. కానీ యేసు ప్రభు ఒక కుమారుడుగా తన తల్లి యొక్క బాధ్యతను తీసుకున్నాడు. ఈరోజు ఈ మాట మనందరికీ మాదిరి. యేసు ప్రభు ముసలివాడి కాదండి. యేసు ప్రభు యవన ప్రాయములో శిలువ మరణం పొందాడు. అంటే 33.5 సంవత్సరాల వయసులో తన తల్లిని పట్ల శ్రద్ధ వహించి తన తల్లి యొక్క యోగక్షేమాలను చూడగలిగినటువంటి యోగ్యులైన సమర్థులైన వ్యక్తికి యేసు ప్రభు తన తల్లిని అప్పగించాడు. ఈరోజు శిలువ ధ్యానాలను ధ్యానిస్తున్నటువంటి మనలో చాలామంది తల్లిదండ్రులను ప్రేమించని వారు చాలామంది ఉన్నారు. యవన ప్రాయములో మనకు వచ్చిన ఉద్యోగాలను బట్టో, ధన సమృద్ధిని బట్టో, మనకు కలిగిన దీవెనను బట్టో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన అన్నాడు, ధర్మశాస్త్రము కొట్టివేయటకు రాలేదు, ధర్మశాస్త్రమును పాటించడానికి, దాన్ని నెరవేర్చడానికి వచ్చిన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అనేది దేవుని యొక్క వాక్యం. సమస్యలు రాకమానవు, ఇబ్బందులు రాకమానవు, కుటుంబంలో అనేక విధాలైన సమస్యలు రాకమానవు, కానీ తల్లిదండ్రుల పట్ల విముఖత చూపించే వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము రాదు అని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు ఘోరమైన శిలువ మరణం పొందుతున్నాడు. వేదన, శరీరం అంతా అప్పటికే కొరడా దెబ్బల చేత రక్తమంతా స్రవించి అనేక ఎంతో దూరం శిలువను మోసి యేసు ప్రభు శరీరం నలగగొట్టబడిన నలిగిపోతున్న యేసు ప్రభు తన ముందు రాబోయే ఉపద్రవాన్ని గురించి ఆలోచిస్తున్న యేసు ప్రభు తన తల్లిని మాత్రం మర్చిపోలేదు. ఈరోజు తల్లిని తండ్రిని మర్చిపోయినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నట్లయితే ముందు నీ తల్లిని నీ తండ్రిని నీవు ఆదరించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టడం క్షేమకరమైనది కాదు అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఈజ్ ఎ మోడల్ సన్ ఫర్ అస్. మనందరికీ ఒక మాదిరికరమైన కుమారుడు, లేదా ఒక కుమారుడు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఆయన చూపించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువని ధ్యానిస్తున్న మనము కేవలం దాన్ని మాట ప్రకారం కాక ఆచరణాత్మకంగా వాక్యాన్ని ఆచరించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కల్వరి సిలువలో యేసు ప్రభు పలికిన 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని
అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో పలికిన ఈ 4వ మాట చాలా భావముతో కూడినటువంటిది, చాలా ఉన్నతమైన అర్థాన్ని ఉంది. అందులో అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే శిలువలో పలికినటువంటి మాటల్లో పలికిన ఏకైక ప్రశ్న, ఇది ఒక ప్రశ్నగా మనం చూడాలి. ఎవరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న? తండ్రితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి? అక్కడ యేసు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏలియాని పిలుస్తున్నాడేమో అని అందరూ కూడా అపార్థం చేసుకున్నారు. కానీ దాని యొక్క భావం ఏంటంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని అర్థం. యేసు ప్రభు పలికిన ఈ మాటలో ఒక చిన్న మర్మం ఇక్కడ దాగి ఉంది. యేసు పలికిన మొదటి మాటలో ఏమని పిలిచాడు? తండ్రి అని పిలిచాడు. కానీ 4వ మాట దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 4వ మాట దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రికి యేసు ప్రభువుకి సంబంధం తెగిపోయింది. ఇది ఎలా సాధ్యమండి? తండ్రి చేత పంపబడినటువంటి వాడు, త్రిత్వములో ఒకటైన వాడు, దేవునితో సంబంధం లేనివాడిగా ఎలా ఉంటాడు అనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పాపిని ప్రేమించాడు తప్ప పాపమును ప్రేమించలా. ఇక్కడ పాపి ఎవరు అని మీరు అనుకోవచ్చు, ఇక్కడ పాపము ఎవరు అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభు పాపా, యేసు ప్రభు పాపమా అని మీరు అనుకుంటే, బైబిల్ గ్రంథం వెలుగులో నేను తెలియజే సాక్ష్యం ఏంటంటే, నిశ్చయముగా యేసు ప్రభు మీద మన పాపములు మోపబడి ఉన్నవి. ఆయన పాపము చేసినందున వచ్చిన పాపం కాదు, ఇట్ ఈస్ ఎన్ ఇంప్యూటెడ్ సిన్. అది ఆపాదించబడినటువంటి పాపం. ఎలా? ఆయనకి ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి మనల్ని శిక్షించడం ఇష్టం లేక ఆ పాపమును ఆయన మీద వేసుకున్నటకు ఇష్టపడినందున ఆ పాపము ఆయన మీద మోపబడి ఆయన శాపముగా మార్చబడినందున ఆయన పాపిగా పాపముగా మార్చబడ్డాడు. దేవుని కుమారుడైన దేవుడు న్యాయం తప్పేవాడు కాదు. అందుకనే ఎప్పుడైతే మానవుని పాపము ఆయన మీద మోపబడిందో, ఎప్పుడైతే ఆయన పాపముగా మార్చబడ్డాడో, యేసు ప్రభు తండ్రికి వేరు చేయబడ్డాడు. యేసు తండ్రితో ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటును భరించలేని వ్యక్తిగా, ఆ ఎడబాటును ఆయన ఏమాత్రము సహించలేని వ్యక్తిగా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనటం కాదే గాని, అంత మాత్రమే కాదు కానీ, యేసు ప్రభు తండ్రితో కూడా సంబంధాన్ని ఒక గడియ విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. కారణం, నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ ఆయనతో సమాధానపరచడానికి, మనమందరం ఆయన రాజ్యవారసులు కావటానికి యేసు ప్రభు తండ్రితో ఎడబాటును కూడా ఆయన అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శిలువ మాటలను ధ్యానిస్తున్న మనము ప్రభువు ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రభు శాపంగా పాపంగా మార్చబడ్డాడు. ఈరోజు ఆ శిలువ ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువు నీ కొరకే నా కొరకే తండ్రితో కూడా సంబంధాన్ని ఆయన కోల్పోయిన వాడిగా చేయబడ్డాడు. అందుకే ఆ వేదన, ఆ బాధ నన్ను రక్షించమని కాదు దాని అర్థం. కానీ ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నేను నీ బిడ్డను కదా అంటే ప్రభు అంటున్నాడు, నీవు నా బిడ్డవే, కానీ నీపై మోపబడిన ఆ పాపం, మనుషులందరి యొక్క పాపము నీపై మోపబడింది. వారి పాపము క్షమించబడాలంటే నీకు నాకుని ఎడబాటు తప్పదని తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనలో ఉన్న శాప పాపములను తీసివేసి మనకు నిత్య రాజ్య వారసులుగా చేయనట్లుగా తండ్రి ఆయనకి ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటు మన పాపం వలన కలిగిందని గుర్తించి ఈ దినమందైనా మన పాపమును యేసు ప్రభు మోసి పాపములు తీసివేశాక ఇంకా పాపపు దాస్యంలో పడి ప్రభు గాయములు రేపేవారిగా కాక ప్రభు యందు విశ్వాసం ఉంచి పాపమును విసర్జించి జీవించేవారిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట. సిలువలో యేసు ప్రభు పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను, నేను
5వ మాట, దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు పలికిన, సిలువలో పలికినటువంటి మాట. లేఖనములు నెరవేరునట్లుగా. యేసు ప్రభు దప్పిగొనుటాడని లేఖనాలు, ప్రవచనాలు ఎప్పుడో తెలియజేశాయి. అవి నెరవేర్చబడినట్లుగా యేసు ప్రభు దప్పిగొనడం రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు గాయపరచబడి తన శరీరంలో రక్తమంతా కూడా బయటికి వెళ్ళిపోయి, తను ఆ ఎండలో, ఆ తీవ్రమైన ఎండలో యేసు ప్రభు విస్తారమైనటువంటి ప్రయాణం చేసి అలసిన వాడిగా, కేవలము శరీర సంబంధమైనటువంటిదిగా దీన్ని మనం పరిగణించాలి. యేసు ప్రభు ఆయన సృష్టించిన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన వాడు, అనేక మందిని దాహార్తిని తీస్తున్నవాడు, మన కొరకు దాహము కొన్నాడు. ఎంత దేనస్థితిలోనికి ప్రభు వచ్చాడు. కేవలం నీ కొరకు, నా కొరకు అనే సత్యాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. సిలువలో యేసు ప్రభు పలికిన 6వ మాట, యోహాను సువార్త అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ 6వ మాట సమాప్తమైనది అనే మాట పలికాడు. ఈ మాటను మనం చూసినట్లయితే ఒక ముగింపుగా కాదు, తెలుగులో సమాప్తమైనది అని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాశాడు. కానీ ఆదిమ గ్రీక్ బైబిల్లో మనం చూస్తే ఈ మాటను ఏ మాటలోంచి వచ్చిందో మనం చూసినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం తెలుసుకోవచ్చు. టెటెలస్టాయ్ అని పిలిచాడు. టెటెలస్టాయ్ అని బిగ్గరగా కేకవేశాడు యేసు ప్రభు. టెటెలస్టాయ్ అనే పదం ఎవరు వాడతారు, ఏ సందర్భంలో వాడతారంటే, క్రీడలు ఆడుతున్నటువంటి వ్యక్తి తాను పోరాటాన్ని గెలిచిన తర్వాత, నేను గెలిచాను అని ఆనందంతో బిగ్గరగా కేకవేసినప్పుడు పలికే మాట టెటెలస్టాయ్ అనే పదం. ఆ పదాన్ని ఈ యొక్క సమాప్తమైనదనే పదానికి వాడినట్లుగా మనం చూస్తాం. అనగా యేసు ప్రభు విజయనాదం ఇక్కడ చేశాడు. మనం ఈస్టర్ రోజు యేసు ప్రభు మరణాన్ని తిరిగి లేచాడు, అప్పుడు గెలిచాడు కాదండి. యేసు ప్రభు సిలువలోనే గెలిచాడు. యేసు ప్రభు సిలువలోనే సాతాను తలను చితగొట్టాడు. యేసు ప్రభు సిలువలోనే సాతానుకు శక్తి లేకుండా చేశాడు. యేసు ప్రభు సిలువలోనే ప్రతి విధమైన వ్యాధికి స్వస్థతను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు సిలువలోనే ప్రతి శాపాన్ని రూపుమాపాడు. మానవాళికి దేవుణ్ణి చేరడానికి ఏవేవి ఆటంకం ఉన్నాయో ప్రతి ఆటంకాలను, అడ్డుబండలను యేసు సిలువలోనే తీసివేశాడు. కనుక సమస్తమును సమాప్తము చేసిన యేసు విజయనాదముతో ప్రభు అంటున్నాడు, నేను సమస్తమును సంపూర్ణంగా సమాప్తం చేశానని విజయోత్సవపు కేకగా యేసు ప్రభు పలికినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇంకా ఓటమి భయం మీలో ఉంది కదా, ఇంకా మన జీవితంలో ఓడిపోతున్నామని అనిపిస్తుంది కదా, మీకు నా శరీర బలహీనతల చేత నేను నశించిపోతున్నాను అనిపిస్తుంది కాదు, నా జీవితం గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది కాదు. దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఓడిపోయిన వారసులము కాదు, మన కొరకు మరణమును గెలిచి తిరిగి లేచి సిలువలోనే సమస్తమును కార్యము నెరవేర్చిన విజయ వీరుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పిల్లలముగా మనకి ఓటమి లేదు. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. మన పక్షంగా క్రీస్తు ప్రభు పోరాడాడు, మన యుద్ధము ఆయనే పోరాడాడు. మన కొరకు సమస్తమును సమాప్తము చేసి మనకి విడుదలను, విజయాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 7వ మాట, చివరి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో పలికినటువంటి 7వ మాటను మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గమనించగలం. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిదిగా మనం చూస్తే తండ్రి అనే మాటను మనం చూస్తాం. 4వ మాట మనం చూసినట్లయితే నా దేవా అనే మాట మనం చూస్తాం. మరలా 7వ మాట వరకు వచ్చినప్పటికీ తండ్రి అనే మాట ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు, శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా తండ్రితో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము ఆయన మీద మోపబడి పాపముగా, శాపముగా మార్చబడ్డాడో, తండ్రితో సంబంధం లేనప్పుడు ఆయన తండ్రి అని పిలవడం వల్ల నా దేవా అని పిలుస్తున్నాడు.
ఒక పాపిగా దేవునికి ప్రార్థించే ఒక వ్యక్తిగా, సామాన్యుడిగా మారాడు. కానీ ఎప్పుడైతే సిలువలో దేవుడు అప్పగించిన పనిని ముగించి నెరవేర్చి ఆయన సమస్తమును సమాప్తము చేశాడో, విజయం పొందిన వెంటనే తన పని ముగించుకున్నటువంటి యేసయ్య మరలా దేవునితో సంబంధము నెలకొల్పబడిన వాడిగా తండ్రి అని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మరలా ప్రభువు సన్నిధిలో నువ్వు పాపం విడిపించి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే తండ్రికి దగ్గర చేస్తాను. యేసు ప్రభు పాపం చేసి పశ్చాత్తాపడిన వాడు కాదండి. ఆయన పాపము మోసి, ఆ పాపము మోసి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రభువుకి ఇష్టడిగా అయినందున ఆయన మరలా తండ్రితో సమాధానం కలిగిన వాడి, లేదా తండ్రితో సంబంధం కలిగిన వాడిగా చేయబడ్డాడు. అందుకే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. యేసు ప్రభు ప్రాణం తీశారా? యేసు ప్రభు ప్రాణం అప్పగించాడా? ఈ మాట మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు, అంతే తప్ప ఎవరు ప్రాణం తీయలేదు. సృష్టించిన సృష్టికర్త దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తును చంపగలిగిన వాడు ఎవడూ లేడు. యోహాను సువార్తలో గెత్సేమనే తోటలోనికి యేసు ప్రభువును బంధించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తులు, ఆ యొక్క సోల్జర్స్ అందరూ కూడా ఇక్కడ యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన మేము పట్టుకెళ్ళాలన్నప్పుడు అందుకు యేసు ప్రభు చెప్పిన మాట నేనే అనగానే వాడు క్రింద పడిపోయినట్లుగా మనం చూస్తాం. నేనే అనే మాటకు ఎవరి అర్థం ఏంటి తెలుసా? మోషే అడుగుతున్నాడు, నువ్వెవరవని చెప్పు అంటే నేను ఉన్నవాడను అనువాడను. నేనే అనే మాట ఒక్క దేవునికి తప్ప మరి ఎవ్వరికి ఉపయోగించలేదు. కేవలం పట్టుకోవడానికి కూడా ధైర్యము చాలనటువంటి వాళ్ళు యేసు ప్రభువును చంపగలరా? యేసు ప్రభువుని బంధించడానికి కూడా వారు నిస్సహాయులే. యేసు ప్రభువుని బంధించడానికి అంత కుట్ర అవసరమా? కానీ యేసు ప్రభువుని బంధించడానికి కూడా శక్తి చాలని వాళ్ళు యేసు ప్రభువుని ఎక్కడ చంపగలరు? కానీ తండ్రి ఆయనను మన కొరకు శాపముగా పాపముగా మార్చుటకు ఇష్టపడినందున ఆయనే తండ్రికి లోబడి మన పాపములను మోసి మన కొరకు తన్ను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు కలువరి శిలువలో యేసు ప్రభు పలికిన ఈ 7 మాటలు మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లలంగా మనం ఇతరులను క్షమించు వారిగా ఉండాలి. దేవుని పిల్లలముగా పశ్చాత్తాపడి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని పిల్లలముగా తండ్రి తల్లి యొక్క బాధ్యతలను తీసుకునే ఉత్తమ పిల్లలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మన కొరకు పాపమై శాపమైన యేసుకు మనము లోబడాలి. యేసు దప్పికను తీర్చేటటువంటి సువార్త పరిచర్యను చేయాలి. యేసు ప్రభు ముగించిన ఆ పని ద్వారా పొందిన విజయాన్ని ఆస్వాదిస్తూ విజయవీరుడుగా నీవు ముందుకు సాగాలి. ప్రభువుకి నిన్ను అప్పగించుకొని ప్రభువుని స్తుతించాలి. ఈ సిలువ ధ్యానాలను ధ్యానిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ ధ్యానాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండి సిలువ శక్తిని మీ జీవితాల్లో పొందింపచేసి దేవుని యొక్క ఆనందం మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలో వంచండి, కన్నులు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు శాపమై పాపమై మన కొరకు మరణించాడు. నీవు రక్షించబడాలని, నిత్య జీవమునకు నీవు వారసుడు కావాలని, శాపము నుంచి తొలగించబడి నిత్య రాజ్యమునకు వారసుడు కావాలని యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు గమనిస్తే ఈ దినమందు నీ కొరకు మరణించిన యేసు ప్రభు నీ హృదయంలోకి చేర్చుకొని నీ జీవితంలో రమ్మని ఆహ్వానించి ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే నీ కొరకే ప్రభు మరణించాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి పాపములో ఉంటే నీ పాపమును జయించుటకు యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించు. రక్షణ, ఆశీర్వాదం, విడుదల పొందండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినమందు ప్రభు నీ సిలువ ధ్యానమును నీవు పలికినటువంటి ఆ 7 మాటలను ధ్యానించే కృపించారు. మీకు స్తోత్రం. కేవలం వాటిని వినువారు మాత్రమే కాక విన్న మేము వాక్యానికి లోబడి వాక్యానుకూలంగా జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ మాటలను అర్థం చేసుకునే కృప మాకివ్వండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకునిపై మీ దీవెన ఉంచండి.
ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ప్రతి సమస్య నుంచి యేసు నామములోని స్వస్థపరిచి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి కొన్న కొదువులను తీసివేయండి. సిలువలో మీరు ముగించిన పని ద్వారా మా జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుని విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. మాలో విశ్వాసాన్ని పెంపొందించండి, ఆత్మీయతను అనుగ్రహించండి. నీ సిలువ శక్తిని కలిగిన వారుగా ప్రపంచానికి నీ సిలువను చూపించే వ్యక్తులుగా ఉంటూ సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.